సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. Hello everyone, I'm Madhvi Reddy. I'm financial planner as well as wealth manager. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం అండి. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా గోల్డ్ గురించి. సో గోల్డ్ మళ్ళీ ఒక 2 weeks హైకి వెళ్తోంది. సో మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. సో 1,44,500 ఈ రేంజ్ వరకు కూడా ఇప్పుడు గోల్డ్ అనేది వెళ్తూ ఉంది. సో ఒక్కసారిగా ఒక 2 weeks నుంచి మళ్ళీ గోల్డ్ లో ఒక అప్వర్డ్ మూవ్మెంట్ అనేది కనిపించిందండి. అంటే ఇంతవరకు మనకి ఏదైతే ఈ ఫాల్ కనిపించిందో సో చాలా వరకు అది మనం ప్రాఫిట్ బుకింగ్ లాగానే మనం చూసాము. సో ఎవరైతే హైలో కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో అందుకనే మనకి గోల్డ్ ఒక్కసారిగా ఒక 30% వరకు మనకి డౌన్ ఫాల్ అనేది కనిపించింది. సో అక్కడి నుంచి అంటే 1,40,000 కూడా అంటే 1,39,000 1,40,000 కూడా అది గోల్డ్ అనేది మనం చూసాము. సో అక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే సో అది మళ్ళీ 1,20,000 వరకు వచ్చేస్తుందేమోనని అందరూ అనుకున్నారండి. బట్ వీఆర్ ఆల్వేస్ టోల్డ్ లైక్ చాలా ఫర్మ్ గానే ఉంటాయి గోల్డ్ ప్రైజెస్, మరి అంత కిందకు వెళ్ళవని మేము ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాము. సో గోల్డ్ అనేది ఇప్పుడు 1,40,000 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్స్ లాగా మనకు కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ నుంచి ఫ్రెష్ బయింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. దానికి 2 reasons అండి. మళ్ళీ యుఎస్ ఇరాన్ వార్ అనేది మళ్ళీ ఎస్కలేట్ అవుతోంది. సో రిస్క్స్ అనేవి మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి, అన్సర్టనిటీస్ పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా $96 per barrel. సో మళ్ళీ త్వరలో $100 మళ్ళీ క్రూడ్ ఆయిల్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఒక రకంగా అన్సర్టనిటీ అనేది మళ్ళీ పెరగగానే మళ్ళీ గోల్డ్ మీద మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది స్టార్ట్ అయిందా అన్నట్టుగా గోల్డ్ 2 weeks హైక్ అయితే వెళ్ళిందండి. సో దాదాపుగా ఒక టైంలో 1,47,000 కూడా 24 క్యారెట్ మనము చూసాము. సో ఇంకొకటి ఏంటంటే జూలై 29th చాలా ఇంపార్టెంట్ డెసిషన్ రాబోతుందండి ఫెడ్ రిజర్వ్ దగ్గర నుంచి. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని వాళ్ళు యథాతథంగా ఉంచుతారా, పెంచుతారా, అసలు ఏ విధంగా వాళ్ళ గైడెన్స్ ఉండబోతోంది యుఎస్ ఇన్ఫ్లేషన్ గురించి కానీ, యుఎస్ ఇన్ఫ్లేషన్ తర్వాత దాని మీద ఇంపాక్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి జూలై 29th అయితే మనకు తెలుస్తుందండి. సో దానివల్ల ఈ గోల్డ్ లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ డెసిషన్ తర్వాత మళ్ళీ కూడా గోల్డ్ మూవ్మెంట్ అనేది ఎలా ఉంటుందో ఆ డెసిషన్ తర్వాత చూడాలి. బట్ ఆ 29th వరకు మాత్రం గోల్డ్ అనేది కొంచెం డిమాండ్ ఎక్కువగానే కనిపిస్తుందండి. సో దానికి మెయిన్ రీజన్ ఈ 29th యుఎస్ ఫెడ్ రిజర్వ్స్ తీసుకోబోయే ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించే అందరూ కూడా ఇప్పుడు ఈ గోల్డ్ బయింగ్ అనేది ఫ్రెష్ బయింగ్ అనేది మనకి కనిపిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే మన ఈ ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ఉందో అది $96 వరకు వెళ్ళగానే మన రూపీ అనేది 96.59 వరకు క్షీణించిందండి. అంటే రూపీ చాలా వరకు డిప్రిషియేట్ అయిపోయింది. మళ్ళీ 97కి కూడా వెళ్ళేటట్టుగా మళ్ళీ మన రూపీ అనేది ఎగెనిస్ట్ డాలర్ కనిపిస్తుంది. ఎప్పుడైతే రూపీ వీకనింగ్ అవుతుందో మన గోల్డ్ ప్రైజెస్ మన షాప్స్ కి వెళ్ళగానే ఇమ్మీడియట్ గా, ఎందుకంటే అక్కడ ఔన్స్ డాలర్ లో ట్రేడ్ అవుతుందండి. సో డాలర్స్ ని మనం రూపీస్ లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు మన షాప్స్ లో ఆటోమేటిక్ గా కొంచెం గోల్డ్ అనేది పెరుగుతుంది. సో రూపీ డిప్రిసియేషన్ కూడా ఈ విధంగా ఈ 2 weeks నుంచి రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుంది మళ్ళీ. సో దానివల్ల కూడా గోల్డ్ అనేది మళ్ళీ 1,47,000 వరకు మనం చూసాము. సో ఈ విధంగా ఇంకా పెరుగుతుందా అంటే డెఫినెట్లీ ఎస్, స్టిల్ 29th జూలై వరకు ఈ విధంగానే గోల్డ్ డిమాండ్ అనేది ఉన్నట్టుగా కనిపిస్తుందండి. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు సీ మళ్ళీ ఏమైనా ఈ యుఎస్ ఫెడ్ రిజర్వ్స్ అక్కడ నుంచి వచ్చే గైడెన్స్ బట్టి నెక్స్ట్ గోల్డ్ మూవ్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వరకు మనకి గోల్డ్ అనేది ఈ 1,40,000 దగ్గర అయితే మంచి ఫ్రెష్ బయింగ్ అనేది మళ్ళీ కనపడుతోంది. సో ఈ విధంగా 1,40,000 అబౌవ్ గానీ గోల్డ్ ఈ విధంగానే మెయింటైన్ చేసినట్లయితే మేబీ వీ కెన్ సీ సమ్ మోర్ హయ్యర్ ప్రైజెస్ ఇన్ ద గోల్డ్ అండి. సో గోల్డ్ ఇంకా తగ్గిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఇది కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ ఏనండి. సో ఈ 1-2 weeks లో అయితే మాత్రం తగ్గే అవకాశాలు అయితే కొంచెం మనకి తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అడిగేది అందరూ ఒకటే క్వశ్చన్ అండి. సో గోల్డ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిదా, సో ఇంకా పెరిగిపోతుందా, లేకపోతే ఇంకా కొంచెం ఆగి గోల్డ్ బై చేసుకోవాలా అనుకునే వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎప్పటి వరకు ఈ 1,40,000 ఈ రేంజ్ లోనే గోల్డ్ ఉంటుందో అది కిందకి దిగే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయండి. సో ఎవరైనా కొనుక్కోవాలి, పెళ్లిళ్ళు ఉన్నాయి, శ్రావణ మాసంలో మేము కొనుక్కోవాలి అనుకుంటే ఒక్కసారి 1 lakh, మేము లాస్ట్ టైం కూడా 1,40,000 వచ్చినప్పుడు అయితే మంచి ఆపర్చునిటీ అనే చెప్పామండి. సో ఇప్పుడు కూడా ఏమైనా మీకు 1,40,000 ఆ రేంజ్ లో గానీ గోల్డ్ వచ్చినట్లయితే
ఖచ్చితంగా మీరు వెంటనే ఆ షాప్స్ కి వెళ్ళి మీరు కొనుక్కోవడమే మంచిది. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా ఈ విధంగా మీరు గోల్డ్ ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళండి. 3 years తర్వాత లాంగ్ టర్మ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ మీద మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి. సో డోంట్ వరీ, ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని కూడా ఈ మార్కెట్ లో వచ్చే నాయిస్ అంతా కూడా పక్కన పెట్టి మనం గోల్డ్ మీద ఎవ్రీ మంత్ ఒక 5,000 SIP లాగా మనం గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెట్టుకోవడమే మంచిదండి. ఇది డెఫినెట్లీ ఇప్పుడు మేబీ ఈ ఇయర్ అంతా కూడా తక్కువ రిటర్న్స్ వచ్చినా బట్ లాంగ్ టర్మ్ లో ఒక 3 years, ఎందుకంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతుందండి. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, మన దగ్గర కూడా మన ఇండియాలో కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ఇన్ఫ్లేషన్ దాదాపుగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే ఇప్పటికే మనకి 9% దగ్గర నుంచి 10% వరకు ఉంది. అలానే మనకి సిపిఐ అంటే మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అయితే మనం చూసుకున్నట్లయితే 4.4% అబౌవ్నే ఉంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ మనకి పెరుగుతూ ఉంటుందో గోల్డ్ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయండి. సో డిసప్పాయింట్ అవ్వకండి. మధ్య మధ్యలో గోల్డ్ తగ్గుతుంది, తగ్గగానే 1 lakh అయిపోతుంది అని చెప్పి మీరు ఒకసారి ఆగిపోయి తగ్గిన తర్వాత కొందాము అనుకునేటప్పటికి మళ్ళీ గోల్డ్ ప్రైస్ మీకు అందకుండా వెళ్ళిపోతుంది. సో ఈసారి మాత్రం 1,40,000 వచ్చేటప్పుడు అయితే మిస్ చేసుకోకండి. సో డెఫినెట్లీ యూ క్యాన్ బై ద గోల్డ్ అండ్ ట్రాన్చెస్ లో మీరు కొనుక్కోండి. అండ్ ఎవ్రీ మంత్ గోల్డ్ ని కొంచెం కొంచెం బై చేసుకోవడం అలవాటు చేసుకోండి, బట్ నాట్ హ్యూజ్ అండి. ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో ఒక 10 to 20% వరకు గోల్డ్ మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో కీప్ బయింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.